హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం జియాంగ్ని చూస్తాం. తను ఈరోజు చాలా అందంగా కనిపిస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు తను మనసులో ఇలా అనుకుంటుంది, జీ నాతో అస్సలు మంచిగా బిహేవ్ చేయలేదు. ఇది నా రీబోర్న్, కానీ దీనికంటే ముందు నా లైఫ్ చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు నా తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి నాకు ఇంకో ఛాన్స్ దొరికింది. దీన్ని నేను అస్సలు వదులుకోకూడదు అని అనుకుంటుంది. తర్వాత తను తన గతాన్ని మనతో చెప్తుంది. ఫస్ట్ తనకి జీతో పెళ్ళైంది, కానీ అతను అస్సలు మంచివాడు కాదు. కొన్నేళ్ల తర్వాత అతను తన కోసం ఇంకో అమ్మాయిని తీసుకొని వచ్చాడు. అలా జీ తనని చీట్ చేస్తాడు. అది తను అస్సలు తట్టుకోలేకపోతుంది. అంతేకాకుండా అందరి ముందు తనని అవమానించడమే కాకుండా హరాస్ చేయడానికి కూడా ట్రై చేశాడు. గత జన్మలో నేను చాలా బాధని అనుభవించాను, కానీ ఇక చాలు. ఈసారి నేను అతని మీద 100 రెట్లు పగ తీర్చుకుంటాను. నేను అనుభవించిన నొప్పితో తనకి తెలిసేలాగా చేస్తాను అని ఫిక్స్ అవుతుంది. తర్వాత తను అదే పార్టీలోకి వెళ్తూ ఉంటే అందరూ తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్ చెన్ ఇంకా అందంగా తయారైంది కదా, తన ఫ్యాషన్ సెన్స్ కూడా అదిరిపోయింది అని షాక్ అవుతారు. జియాంగ్ లోపలికి వెళ్ళాక తన డ్రెస్ చూసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తను జీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈరోజు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొని వచ్చావు, అంతా ఓకేనా, ఈరోజు ఇక్కడ పార్టీ ఇంకా ఆక్షన్ ఉంది కదా అని జీ అడుగుతాడు. అప్పుడే కయాన్ అక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే జియాంగ్కి చాలా కోపం వస్తుంది. గత జన్మలో ఈ పార్టీకి వచ్చినప్పుడు కయాన్ తన మీద డ్రింక్ పడేసి అందరూ తనని చూసి నవ్వేలాగా చేసిందని, దానివల్ల జీ దృష్టిలో తను బ్యాడ్ అయిపోయిందని గుర్తు చేసుకుంటుంది. జీ తనని ఎందుకు అంతగా హేట్ చేసేవాడో అప్పుడు తనకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు కయాన్ డ్రింక్ తెప్పించగానే జియాంగ్ రివర్స్లో ఆ డ్రింక్ని కయాన్ మీదనికే పోసేస్తుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. పైనున్న పీ కూడా ఇదంతా చూసి, వావ్, ఈ రోజుకి చాలా ముళ్ళు ఉన్నట్టున్నాయే అని మెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే కిందికి దిగొస్తాడు. కింద జియాంగ్ కయాన్ని తిడుతూ తనని కొడుతూ ఉంటుంది. అప్పుడు జీ వచ్చి తన చేయి పట్టుకుని, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు తనని ఇలా చేస్తున్నావు, తను నిన్నేమైనా అనిందా అని అరుస్తూ ఉంటాడు. జీ తనని నెట్టేయడంతో తను కింద పడిపోబోతూ ఉంటే పీ వచ్చి తనని పట్టుకుంటాడు. ఇతను చాలా రిచ్ ఫ్యామిలీకి చెందినవాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జియాంగ్ అతన్ని చూసి, గత జన్మలో ఇతను ఎప్పుడూ నా కళ్ళ ముందుకి రాలేదే, ఇతను ఎవరో పాస్ట్ క్యారెక్టర్ అనుకుంటా, కానీ ఈసారి ఇంత తొందరగా నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. కయాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, జీ దగ్గర ఉన్నదంతా నాదే కదా, తొందరలోనే జీ ఆ కంపెనీ కూడా నా పేరు మీదకి రాసేస్తాడు అని మురిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఒక మంచి ఫ్లాట్ వేలానికి వస్తే అది కయాన్ ఇంకా జీ గెలుచుకుంటారు. తర్వాత ఒక సీవేజ్ ఏరియా లాంటి ప్లేస్ వేలం వేస్తారు. అది చాలా చెత్త ఏరియా కావడంతో ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. కానీ జియాంగ్ మనసులో, ఇది నా ఫస్ట్ జన్మ అయితే నేను ఈ ప్లేస్ని అస్సలు కొనేదాన్ని కాదు, ఇక్కడ డబ్బులు పెట్టడం గురించి ఆలోచించేదాన్ని కూడా కాదు. కానీ నాకు తెలుసు, గత జన్మలో ఈ ఏరియా నుంచి బంగారం బయటపడింది, కాబట్టి దీన్ని నేను ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకుంటుంది. తను 2 బిలియన్స్ చెప్తే పీ దాన్ని 3 బిలియన్స్ అని అంటాడు. జియాంగ్ షాక్ అవుతుంది. ఫస్ట్ నా సైడ్ ఉన్నాడు, ఇప్పుడేంటి నాకే అడ్డుపడుతున్నాడు అని కోపంగా 10 బిలియన్స్ అని చెప్పి ఆ ప్లేస్ని తనే విన్ అవుతుంది. ఆక్షన్ అయిపోయాక అందరూ వెళ్ళిపోతూ ఉంటే జీ వచ్చి, నీకు పిచ్చి పట్టింది, లేకపోతే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక ఇలా చేస్తున్నావా, అంత డబ్బు ఆ చెత్త ప్లేస్ మీద పెట్టావేంటి, నీకు అక్కడ ఒక్క రూపాయి కూడా రాదు, రాసి పెట్టుకో అని ఎగతాళి చేస్తాడు. దానికి జియాంగ్, సరే, కానీ నువ్వు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నావు, నాకు లాభం వస్తుందో లేదో అది నా ఇష్టం, కానీ నువ్వు కొన్న ల్యాండ్ వల్ల నీకే చాలా నష్టం వస్తుంది అని గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. అప్పుడే పీ అక్కడికి వచ్చి జియాంగ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అందరూ వెళ్ళిపోయాక, ఈ అబ్బాయితో నీకు రిలేషన్ ఏంటి అని పీ అడుగుతాడు. దానికి జియాంగ్, నాకు అతనితో ఏ రిలేషన్ లేదు, అందుకే నేను అతని నుంచి డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అది విన్న జీ షాక్ అవుతాడు. ముందేమో ఆ చెత్త ప్లేస్ కోసం
కోసం 10 బిలియన్స్ ఇచ్చావు, ఇప్పుడు డివోర్స్ అంటున్నావా? మా ఫ్యామిలీ పరువు తీయకు అని అరుస్తాడు. కానీ జియాంగ్ నేను చెప్పింది నువ్వు చేసి తీరాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరగా ఆక్షన్ ఆఫీసర్ వచ్చి పేమెంట్ గురించి అడిగితే తను 3 రోజులు టైం అడుగుతుంది. అలాగే తన మనసులో ఇలా అనుకుంటుంది, షెన్ ఫ్యామిలీకి ఇది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నేను ఇంత డబ్బు అడిగితే వాళ్ళు ఎందుకు అని నన్ను ఎదురు ప్రశ్నలు అడుగుతారు. ఒక మురికివాడ కోసం 10 బిలియన్లు ఖర్చు చేశానని తెలిస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు అనుకుని తనేదో ఒక దారి ఆలోచించాలని అనుకుంటుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. పీ దగ్గర కూడా డబ్బులు అడగొచ్చు కదా అని. వెంటనే తను పీ దగ్గరికి వెళ్ళి నాకు నీ దగ్గర నుంచి 8 బిలియన్స్ కావాలి అని అడుగుతుంది. ఇది విన్న అతను షాక్ అవుతాడు. అప్పుడు అతని అసిస్టెంట్ మీకు ఆయన దగ్గర 8 బిలియన్స్ ఎందుకు, మీ హస్బెండ్ దగ్గర తీసుకోవచ్చు కదా అని అంటాడు. పీ మాత్రం స్మైల్ చేస్తూ ఇదంతా వింటూ ఉంటాడు. అప్పుడు తను సారీ, నేను నా హస్బెండ్ దగ్గర ఏమీ తీసుకోలేను, ఎందుకంటే తొందరలోనే మాకు డివోర్స్ అయిపోబోతుంది. అతని దగ్గర అప్పు ఉండడం నాకు ఇష్టం లేదు, ఒక్క పైసా కూడా తీసుకోను. మీరు వరీ అవ్వకండి, మీ డబ్బులు నేను తొందరలోనే తిరిగి ఇచ్చేస్తాను. మా ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఒకేసారి అంత డబ్బుని విత్డ్రా చేయలేను, అందుకే నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్తుంది. అసిస్టెంట్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే పీ ఆపేసి సరే సరే నేను నీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. అది విన్న అసిస్టెంట్ షాక్ అవుతాడు. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావని అడిగితే పీ ఏమో తను అడుగుతుంది కదా తిరిగి ఇచ్చేస్తానంటుంది కూడా, ఇంకా నీకేంటి ప్రాబ్లం అని అంటాడు. ఈ ఒప్పుకోవడంతో జియాంగ్ చాలా ఎక్సైట్ అవుతుంది. ఇంకోవైపు కయాన్ జీని కలవడానికి వెళ్తూ ఉంటే దారిలో ఒక గార్డెనర్కి డాష్ ఇస్తుంది. దాంతో తన బట్టల మీద మట్టి పడుతుంది. అది చూసి కయాన్కి పిచ్చ కోపం వచ్చి ఆ గార్డెనర్ని తోసేస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా బట్టల్ని పాడు చేస్తావు, ఇవి ఎంత కాస్ట్లీనో తెలుసా, నేను జీని కలవడానికి వెళ్తుంటే అడ్డం వస్తావా, నీకు కళ్ళు లేవా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను జీ దగ్గరికి వెళ్ళి దారిలో ఒక గార్డెనర్ తగిలాడు, అతని వల్ల నా బట్టలన్నీ గందరగోళం అయ్యాయి, చూసావా అతను ఎంత బ్యాడ్ పర్సనో అని కంప్లైంట్ చేస్తుంది. జీ వెంటనే తన సెక్రటరీని పిలిచి వెళ్ళి ఆ మనిషిని వెతికి పట్టుకొని బుద్ధి చెప్పండి అని ఆర్డర్ వేస్తాడు. వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ ఎవరో ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చిందని, అతని కండిషన్ బాగోలేదని ఎవరో వచ్చి చెప్తారు. అక్కడ నుంచి వెళ్తున్న జియాంగ్ అది విని ఆగిపోతుంది. గత జన్మలో కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు ముందుగా నేను ఆ పర్సన్ ప్రాణాలు కాపాడాలి, అదే నాకు ఇంపార్టెంట్ అని మనసులో అనుకుంటుంది. తను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి సిపిఆర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా తనని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకు కనీసం మెడికల్ నాలెడ్జ్ కూడా లేదు కదా, నువ్వు ఎలా ప్రాణాలు కాపాడతావు అని అరుస్తూ ఉంటారు. కానీ తను ఎవరి మాట వినకుండా సిపిఆర్ ఇస్తూనే ఉంటుంది. కాసేపటికి ఆ ముసలాయన కళ్ళు తెరుస్తాడు. జియాంగ్ తనని ఇప్పుడు బాగున్నారా, అసలు మీతో ఇలా ఎవరు చేశారు అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అని చెప్తాడు. ఇది చూసి అందరూ కయాన్ని చూసి నవ్వుతారు. అప్పుడు పి అందరికీ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. మీకు తెలుసా, ఈయన మాస్టర్ హూ, ఎవరు తనకి హెల్ప్ చేస్తారు, ఎవరు తనతో బ్యాడ్గా ఉంటారు అని తెలుసుకోవడానికే ఈ విషయంలో వచ్చారు అని అంటాడు. అది విన్న జియాంగ్ షాక్ అవుతుంది, ఎందుకంటే గత జన్మలో తనకి ఈ మ్యాటర్ తెలీదు. ఇదంతా చూసి జీ కంగారు పడిపోతాడు. కయానేమో నేనేమీ చేయలేదు జీ, నన్ను నమ్ము అని అంటూ ఉంటే జీ తనని లాగి పెట్టి ఒకటి కొడతాడు. ఆయనతో అలా ఎలా చేస్తావు అని అరుస్తాడు. కయాన్ భయపడిపోయి ప్లీజ్ నన్ను క్షమించండి మాస్టర్, మీరెవరో నాకు తెలీదు, కోపంలో అలా చేశాను అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు మాస్టర్ నన్ను కాదు జియాంగ్ని క్షమించమని అడుగు, తను చాలా సెన్సిబుల్ అమ్మాయి, తన మెడికల్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, తను క్షమిస్తేనే నేను కూడా ఊరుకుంటాను అని అంటాడు. కయాన్ వెంటనే జియాంగ్ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నాకు హెల్ప్ చేసి నన్ను కాపాడు అని ఏడుస్తుంది. జియాంగ్ తనని విసిరి కొట్టి నా బుర్ర తినకు అని చెప్పి తనని కొడుతుంది. తర్వాత మాస్టర్ హూతో మీరు నా గురించి ఆలోచించకండి, ఈ అమ్మాయి మీద మీకు ఏ రకమైన కోపం ఉన్నా పగ తీర్చుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, తను ఎవరో కూడా నాకు సంబంధం లేదు, తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే అని చెప్తుంది. ఇది విని కయాన్ జీ ఇద్దరు షాక్ అవుతారు.
తన వైఫ్ని ఎలా ఆపాలో జీకి అర్థం కాదు. అందరూ వెళ్ళిపోయాక కాసేపటికి పీ కజిన్ అక్కడికి వస్తుంది. నువ్వు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నావని విన్నాను. నిజంగానే జీ ఫ్యామిలీ నుంచి విడిపోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. జియాంగ్ అవును, మీరు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను పీ కంపెనీలో హ్యాపీగా వర్క్ చేసుకుంటాను అని చెప్తుంది. ఆ లేడీ కూడా సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు డివోర్స్ వచ్చేలాగా చూస్తాను అన్నట్టు నేను పీ కజిన్ని అని చెప్తుంది. జియాంగ్ షాక్ అవుతుంది. అప్పుడు ఆ లేడీ మా పీ టేస్ట్ చాలా బాగుంది, నీలాంటి అమ్మాయిని లైక్ చేశాడు అని అంటుంది. అది విన్న పీ స్మైల్ ఇస్తాడు. కానీ జియాంగ్కి మాత్రం వాళ్ళే దేని గురించి మాట్లాడుకుంటున్నారో అస్సలు అర్థం కాదు. ఇంకోవైపు కయాన్ దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి చెకప్ చేసి కొన్ని విషయాలు చెప్పి వెళ్తాడు. కాసేపటికి అక్కడికి ఒక పని మనిషి వచ్చి మాస్టర్ హూ మీతో ఉన్న కాంట్రాక్ట్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్తుంది. అది విన్న గ్రాండ్మా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని అడుగుతుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. అప్పుడు జీ వాళ్ళమ్మ ఇక చాలు మీ పిచ్చి పనులు, నేను భరించలేకపోతున్నాను, అసలు మీరు ఇంత బుద్ధి లేకుండా ఎలా చేస్తారు, ఇప్పుడు వెంటనే వెళ్ళి సారీ చెప్పండి, మీకు అసలు మెదడు పని చేస్తుందా లేదా, మీరు దేనికి పనికిరారు అని అందరినీ తిడుతూ ఉంటుంది. కాసేపటికి జియాంగ్ అక్కడికి వస్తుంది. తనని చూడగానే జీ కోపంతో నీకు ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది, నా మీద ప్లాన్స్ చేస్తున్నావా, నువ్వు చేసేది అసలు బాగోలేదు అని అరుస్తూ ఉంటాడు. దానికి జియాంగ్ కూల్గా నేను ఏం తప్పు చేశానో చెప్పు, నాకైతే అంతా కరెక్ట్గానే అనిపిస్తుంది, సరే అవన్నీ పక్కన పెట్టు, ఒకసారి ఈ ఫైల్ చూడు అని ఒక ఫైల్ ఇస్తుంది. జీ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడగానే తన కాళ్ళ కింద భూమి కదిలినంత పని అవుతుంది. ఇది అసలు నమ్మలేకపోతున్నాను, ఆ గలీజ్ ప్లేస్ నుంచి నీకు ఇంత ప్రాఫిట్ ఎలా వచ్చింది అని షాక్ అవుతాడు. గ్రాండ్మా కూడా ఆ ఫైల్ చదువుతుంది. అప్పుడు జియాంగ్ నేను ముందే చెప్పాను కదా, మీరు కొన్న ల్యాండ్ వల్ల మీకు నష్టం వస్తుందని, ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఇది జస్ట్ లాస్ట్ 10 minutes న్యూస్ మాత్రమే, ఇంకా బయట ఎవరికీ తెలీదు, రేపొద్దున్నే దేశమంతా ఈ విషయం తెలిసిపోతుంది, ఇక నాకు కావాల్సింది ఒక్కటే, నాకు డివోర్స్ ఇచ్చేసే, మనం విడిపోదామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి గ్రాండ్మాకి కోపం వస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి మీరు రీసెంట్గా కొన్న ల్యాండ్ వల్ల చాలా నష్టం వస్తుంది, ఆ ల్యాండ్ వల్ల టాక్సిన్స్ వ్యాపిస్తున్నాయంట, అది పైకి చూడడానికి బాగుంది కానీ లోపల చాలా డేంజరస్ అంట అని చెప్తుంది. అది వినగానే గ్రాండ్మా కంట్రోల్ తప్పి మీకు అస్సలు బుద్ధి లేదు, వెళ్ళి ఎవరితో అయితే గొడవ పెట్టుకున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని సారీ అడగండి, లేకపోతే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను. జీ నువ్వు వెళ్ళి జియాంగ్ని బతిమాలి ఇంట్లోకి మళ్ళీ తీసుకునిరా అని ఆర్డర్ వేస్తుంది. ఇక్కడ జియాంగ్ చాలా హ్యాపీగా పీ ఇంకా అతని ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తుంది. పీ కజిన్ నేను నీ ప్రాబ్లమ్ని తొందరలోనే సాల్వ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో అని ధైర్యం చెప్తుంది. అప్పుడు పీ నాతో ఉండి ఉండి నువ్వు కూడా కొంచెం బోల్డ్ అయిపోయావు, అందుకే ప్రతి విషయం చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావని ఆట పట్టిస్తాడు. అది విని పీ ఫ్రెండ్ కజిన్ ఇద్దరూ నవ్వుతారు. కజిన్ ఏమో పీ నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఇంత తొందరగా ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు అని అంటుంది. జియాంగ్ మాత్రం లేదు, నీ వల్ల కాదు, నా పాస్ట్లో జరిగిన కొన్ని విషయాల వల్లే నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను, కొన్నాళ్ళలో నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను అని చెప్తుంది. దానికి పీ సరే నువ్వు టెన్షన్లు ఈ డిప్రెషన్లు అన్నిటి నుంచి బయటపడే వరకు నేను వెయిట్ చేస్తాను, ఆ తర్వాత నీతో మాట్లాడతానని అంటాడు. ఆ మాటలకి జియాంగ్ కొంచెం ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. తర్వాతి సీన్లో జియాంగ్ తన రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే సడన్గా పీ అక్కడికి వస్తాడు. తను షాక్ అయ్యి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది 2nd floor, ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. విండో వైపు చూసి నువ్వు అక్కడి నుంచి వచ్చావా, కింద పడిపోతానని భయం వేయలేదా అని అడుగుతుంది. అప్పుడు పీ అంటే నీకు నా మీద అంత కేరింగ్ ఉందన్నమాట అని అంటాడు. తను కొంచెం నర్వస్ అవుతుంది. పీ తన దగ్గరికి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే జీ రూమ్లోకి వస్తాడు. జీని చూడగానే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు, నేను బట్టలు మార్చుకుంటున్నానని తెలీదా అని జియాంగ్ అడుగుతుంది. దానికి జీ మనం ఒక పార్టీకి వెళ్ళాలి కదా, మర్చిపోయావా అని అంటాడు. జియాంగ్ అయితే కయాన్ని తీసుకెళ్ళొచ్చు కదా, తనేమైంది అని అడుగుతుంది. తను నా మీద కోపంగా ఉంది అని జీ చెప్తాడు. అయితే వెళ్ళి తనని బతిమాలి తీసుకెళ్ళు, నాకు అనవసరమని జియాంగ్ అంటుంది. అప్పుడు జీ గ్రాండ్మా నిన్నే తీసుకొని రమ్మని చెప్పారు, అందుకే ఒకవేళ నేను కయాన్ని తీసుకుని వెళ్తే గ్రాండ్మా చూసి చాలా కోప్పడతారు, అందుకే తనని తీసుకుని రాలేను, నువ్వు తొందరగా రెడీ అయ్యి
రా అని చెప్తాడు. అలా చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పి మళ్ళీ జియాంగ్ దగ్గరికి వస్తాడు. నీకోసం ఒకటి తెచ్చాను అని చెప్పి ఒక నెక్లెస్ని చూపిస్తాడు. జియాంగ్ షాక్ అవుతుంది. ఏంటి, ఈ సెకండ్ ఫ్లోర్కి నువ్వు ఈ నెక్లెస్ ఇవ్వడానికి వచ్చావా? ఒకవేళ కింద పడిపోతే నీ ఎముకలు కూడా దొరికేవి కాదు అని నీకు భయం వేయలేదా అని అడుగుతుంది. దానికి తను, ఈ నెక్లెస్ నీకు చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్తాడు. పీనే ఆ నెక్లెస్ని తనకి వేసి, ప్లీజ్ మంచిగా రెడీ అవ్వు, ఆ పార్టీకి ఖచ్చితంగా రా, నేను కూడా రావడానికి ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. జియాంగ్ వెంటనే మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి చాలా గ్రాండ్గా రెడీ అవుతుంది. ఇంకోవైపు పీ ఫ్రెండ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పీ పైనుంచి దూకగానే, అబ్బా ఈరోజు నా కాలు విరిగిపోయిందిరా అని సరదాగా అంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్, అవన్నీ వదిలే కానీ ఒకవేళ ఆ హస్బెండ్కి మీ ఇద్దరి విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయం వేయలేదా అని అడుగుతాడు. దానికి పీ, నిజానికి వాళ్ళు మమ్మల్ని కలిసి చూడాలనేదే నేను అనుకున్నాను. అప్పుడే తను జియాంగ్ని వదిలేస్తాడు. జీ అక్కడికి వచ్చాడు కానీ జియాంగ్ అంత బాగా మేనేజ్ చేసింది, అందుకే నాకు ఛాన్స్ దొరకలేదు, కానీ నెక్లెస్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాతి సీన్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. జియాంగ్ రెడీ అయి రావడం చూసి, జీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, రానన్నావు కదా, అయినా నీకు అసలు ఫారెన్ లాంగ్వేజ్ రానే రాదు కదా, ఇక్కడ ఫ్రెంచ్ క్లయింట్స్తో డీల్ చేయాలి, నువ్వు హ్యాండిల్ చేయగలవా అని ఎగతాళి చేస్తాడు. తను నన్ను తక్కువ అంచనా వేయకని చెప్పి ఆ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చాలా ఫ్లూయెంట్గా ఫ్రెంచ్లో మాట్లాడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. కయానేమో, దీనికి ఇవన్నీ ఎప్పుడొచ్చాయి, తనకేమీ రాదు కదా అని అనుకున్నానే అని కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడే పీ ఫ్రెండ్స్ వచ్చి, తను చాలా మంచి యూనివర్సిటీలో చదివింది, అందుకే తనకి ఈ లాంగ్వేజెస్ అన్నీ వచ్చు అని చెప్పి వెళ్తాడు. జీకి మాత్రం ఈ విషయం తనకి ఎందుకు తెలియలేదా అని కోపం వస్తుంది. తర్వాత అక్కడ డాన్స్ చేయాలని అనౌన్స్ చేస్తారు. జియాంగ్ తన గత జన్మని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు కూడా ఇలాగే జరిగితే తను జీతో డాన్స్ చేస్తుంది, కానీ మధ్యలో తన కాలు జారి కింద పడిపోతుంది. దాంతో జీ తనని అందరి ముందు ఎగతాళి చేస్తాడు. నీకు డాన్స్ రాకపోతే ఎందుకు చేశావు, నన్ను ఎంబారెస్ చేశావని తిడుతూ ఉంటాడు. ఆ జ్ఞాపకం తనని బాధ పెడుతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సీన్లో నేను డాన్స్ చేస్తానని జియాంగ్ చెప్తుంది. జీ వెంటనే, నేను నీ పార్ట్నర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎవరిని చేసుకుంటావో నీ ఇష్టమని అంటాడు. జియాంగ్ ఎవరిని అడగాలా అని ఆలోచిస్తూ ఉంటే పీ వచ్చి, ఈరోజు నీ పార్ట్నర్గా ఉండడానికి నాకు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతాడు. తను కూడా ఓకే అంటుంది. ఇద్దరూ కలిసి అదిరిపోయేలాగా డాన్స్ చేస్తారు. అది చూసి అందరూ, వీళ్ళిద్దరూ ఎంత పర్ఫెక్ట్ జోడీగా ఉన్నారో, వీళ్ళకి పెళ్ళైతే చాలా బాగుంటుంది కదా అని మెచ్చుకుంటూ ఉంటారు. అది చూసి జీ తట్టుకోలేకపోతాడు. అలా వెంటనే వెళ్ళి జియాంగ్ చేయి పట్టుకుని, అసలు నువ్వు ఎవరి వైఫీ, నా వైఫీ అయితే నాతోనే డాన్స్ చేయాలి, వేరే వాళ్ళతో ఎలా చేస్తావని అరుస్తాడు. అప్పుడు పీ అతని చేయి విడిపించి, తన ఇష్టం, తను ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది అని చెప్తాడు. తర్వాత జియాంగ్, మనం క్లయింట్స్ని కలవాలి అని చెప్పి ఆ ఫ్రెంచ్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ని చూపిస్తుంది. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి, నువ్వు చాలా అవుట్ స్టాండింగ్ అమ్మాయివి, నిన్ను ఇప్పుడే పనిలోకి తీసుకోవాలని ఉంది అని పొగుడుతూ ఉంటారు. అప్పుడే అక్కడే పీ కజిన్ రాయ్ కూడా ఉంటుంది. తనని చూడగానే జియాంగ్ షాక్ అవుతుంది. రాయ్ తనని హక్ చేసుకుని, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు కయాన్ వచ్చి, మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం, మమ్మల్ని కలవడానికి రాలేదా అని అడుగుతుంది. దానికి రాయ్, అసలు మీరెవరు, నాకు తెలియనే తెలీదు, మిమ్మల్ని నేను ఇన్వైట్ కూడా చేయలేదు కదా, నేను ఇక్కడికి స్పెషల్గా జియాంగ్ కోసమే వచ్చాను అని అందరి ముందు తన పరువు తీస్తుంది. అక్కడ రాయ్ గార్డ్స్ని పిలిచి వీళ్ళని బయటికి గెంటేమని చెప్తుంది. అప్పుడు జియాంగ్, ఒక్క నిమిషం, వీళ్ళని బయటికి పంపే ముందు కయాన్ అసలు రూపం మీ అందరికీ చూపిస్తానని చెప్పి తన పర్సు లాక్కుని తెరుస్తుంది. అందులో చాలా డెబిట్ కార్డ్స్ ఉంటాయి. జియాంగ్ అందరికీ చూపిస్తూ, ఈ కార్డ్స్ అన్నీ నావి, నా హస్బెండ్వి, కానీ వీటిని ఈ కయాన్ తన దగ్గర పెట్టుకుని వాడుకుంటుంది అని చెప్తుంది. అది చూసిన వాళ్ళంతా, ఛీ, నువ్వు ఇంత బ్యాడ్ అమ్మాయివా, వేరే వాళ్ళ సంసారంలో దూరి వాళ్ళ హస్బెండ్ డబ్బులు కొట్టేస్తావా అని కయాన్ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. కయాన్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. జీ తన వెనకాలే వెళ్తాడు. అలా పారిపోతూ కయాన్ సడన్గా ఒక కార్ కింద పడిపోతుంది. తనకి యాక్సిడెంట్ అవుతుంది. అది చూసి జీ కంగారు పడిపోయి జియాంగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్లీజ్ నువ్వు నాతో రావాలి, తొందరగా పద అని బతిమాలుతాడు. కానీ జియాంగ్ రానని చెప్తుంది. అప్పుడు జీ, నువ్వు కయాన్ని ఇక్కడ నుంచి పంపడం వల్లే తనకి యాక్సిడెంట్ అయింది, దీనికి కారణం నువ్వే, తను చనిపోతే దానికి నువ్వే మర్డరర్ అవుతావు, పద తనకి హెల్ప్ చేద్దు అని అరుస్తాడు.
దానికి జియాంగ్ నేనేమీ చేయలేదు అని గట్టిగా చెప్తుంది. అప్పుడు పీ ముందుకొచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, తను ఒక అమ్మాయి, అప్పటి నుంచి ఇక్కడే మా కళ్ళ ముందే ఉంది కదా, తను వెళ్ళి యాక్సిడెంట్ ఎలా చేయిస్తుంది, నీకు అసలు బుర్రుందా, ఇక్కడి నుంచి వెళ్ళు అని జీని తిడతాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని చెప్పడంతో జీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో డాక్టర్ జీతో తనకి బాగా దెబ్బ తగిలింది, ఆ మచ్చ అలాగే ఉండిపోయేలాగే ఉంది అని చెప్తారు. జియాంగ్ కూడా అక్కడికి వెళ్తుంది. జీ మళ్ళీ తనని బ్లేమ్ చేస్తాడు. కానీ జియాంగ్ అది జస్ట్ ఒక యాక్సిడెంట్, కావాలని నేనెందుకు చేయిస్తాను, నాకేమొస్తుంది అని అంటుంది. లోపల కయాన్ భయంతో వస్తువులన్నీ విసిరేస్తుంటే జీ లోపలికెళ్ళి ఓదారుస్తాడు. కయాన్ జియాంగ్ని చూడగానే అంతా తన వల్లే జరిగింది, తను రాకపోయి ఉంటే నాకు ఇలా అయ్యేదే కాదు అని ఏడుస్తుంది. అప్పుడు జియాంగ్ నువ్వు జీ ఫ్యామిలీలో ఎన్ని రోజులైనా ఉండు, కానీ ఈ రోజు నుంచి నేను ఆ ఇంట్లో ఉండను అని చెప్పి వచ్చేస్తుంది. తర్వాత జియాంగ్ తన ఫ్రెండ్ రాయ్ని కలవడానికి వెళ్తుంది. రాయ్ చూసి ఏంటి ఈరోజు ఇంటికి వెళ్ళలేదా అని అడిగితే లేదు, నేను ఆ ఇల్లు వదిలి వచ్చేసాను, ఇప్పుడు అక్కడ ఆ కయానే ఉంటుంది అని చెప్తుంది. రాయ్ షాక్ అయ్యి నీకు పిచ్చి ఏమైనా పట్టిందా, నీ హస్బెండ్ దగ్గర ఆ అమ్మాయిని వదిలి వచ్చావా అని అడుగుతుంది. దానికి జియాంగ్ నాకు తెలుసు, గ్రాండ్మా ఆ అమ్మాయిని అస్సలు భరించలేరు, నేను లేనప్పుడు తను అక్కడ ఉండడం, జీ తనని సపోర్ట్ చేయడం చూస్తే గ్రాండ్మాకి పిచ్చి కోపం వస్తుంది, అప్పుడు తనే ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు అని తన ప్లాన్ చెప్తుంది. రాయి విని వావ్ అదిరిపోయేలాగా ఉంది ఐడియా, సరే పద మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దామని తీసుకుని వెళ్తుంది. ఇంకోవైపు కయాన్ ఆ ఇంట్లో మహారాణిలాగా ఫీల్ అవుతూ పని మనిషి మీద అరుస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఆకలిస్తుంది, తొందరగా అన్నం తీసుకుని రా అని విసుక్కుంటూ ఉంటుంది. తలుపు తీయగానే కోపంతో ఏదో విసిరి కొట్టేస్తుంది. అది గ్రాండ్మాకి తగిలేంత పని అవుతుంది. గ్రాండ్మా కోపంగా లోపలికొచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అరుస్తుంది. కయాన్ మోకాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. కానీ గ్రాండ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది. అప్పుడే జీ వచ్చి గ్రాండ్మా తనకి యాక్సిడెంట్ అయింది కదా, ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఉండనివ్వండి నేనే చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు గ్రాండ్మా నీకు అసలు ఈ అమ్మాయి గురించి తెలుసా అని కొన్ని ఫొటోస్ని చూపిస్తుంది. అందులో తను బార్లలో వేరే వేరే అబ్బాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. జీ షాక్ అయ్యి నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా, నేనిచ్చిన డబ్బులన్నీ ఇలాగే తగలేస్తున్నావా అని అడుగుతాడు. కయాన్ ఏమో లేదు, నీకోసం క్లయింట్స్ని కలవడానికి వెళ్ళాను, వాళ్ళు బార్లోనే కలుస్తామన్నారు అని అబద్ధాలు చెప్తుంది. గ్రాండ్ మాయిక చాలు తనని వెంటనే బయటికి పంపించేసే జీ అని చెప్పి వెళ్ళిపోతుంది. జీ వెంటనే జియాంగ్కి కాల్ చేస్తాడు. అప్పుడు జియాంగ్ పీ ఇంకా అతని ఫ్రెండ్స్తో కలిసి బార్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. జీ కాల్ చేసి ఎక్కడున్నావు, తొందరగా ఇంటికి రా అని అరుస్తాడు. అక్కడ అబ్బాయిల గొంతులు వినపడేసరికి నువ్వు వేరే అబ్బాయిలతో ఉన్నావా, వెంటనే ఇంటికి రా, ఇంత నైట్ వరకు బయట ఉండకూడదు అని అంటాడు. కానీ జియాంగ్ వినకుండా కాల్ని కట్ చేస్తుంది. అది చూసి కయాన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను జీకి ఇచ్చే నీళ్ళలో డ్రగ్స్ని కలుపుతుంది. అది తాగగానే జీకి మత్తుగా వింతగా అనిపిస్తుంది. కయాన్ నేను నిన్ను రూమ్కి తీసుకెళ్తాను అని అంటుంది. జీకి మత్తులో కయాన్ కాస్త జియాంగ్ లాగా కనిపిస్తుంది. దాంతో తనని దగ్గరికి తీసుకుంటాడు. ఇక్కడ జియాంగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తను పీతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతున్న టైంలో సడన్గా తనకి ఒక కాల్ వస్తుంది. జియాంగ్ చెక్ చేస్తే అది కయాన్ దగ్గర నుంచి వచ్చిన కాల్. దాంతోపాటు చాలా మెసేజెస్ కూడా వచ్చి ఉంటాయి. ఒక మెసేజ్లో కయాన్ తనతో ఇలా చెప్తుంది, నీ హస్బెండ్ ఇంకా నీవాడు కాదని నీకు తెలుసా, నేను నీకు కొన్ని ఫొటోస్ని పంపిస్తున్నాను, అవి ఖచ్చితంగా చూడు అని ఉంటుంది. ఇంకోవైపు జీ నిద్ర లేచి చూసేసరికి తను అక్కడ పడుకొని ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడు కయాన్ తనతో నువ్వు నాతో ఇలా ఎలా చేశావు, బహుశా నువ్వు మత్తులో నన్ను జియాంగ్ అనుకుని ఉంటావు, కానీ నువ్వేం భయపడకు, నేను ఈ విషయం ఎవరికీ చెప్పను అని అంటుంది. జీ కంగారు పడుతూ ఈ విషయం కానీ జియాంగ్కి తెలిస్తే తను నన్ను వదిలేస్తుంది, వెంటనే డివోర్స్ అడుగుతుంది, అది నేను ఇప్పుడు అస్సలు భరించలేను అని అంటాడు. కయాన్ ఏమో నేను తనకి ఏమీ చెప్పనులే అని అంటుంది. కానీ అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ అంతా తెలిసిపోయింది, ఇక మీరు దీన్ని దాచాలని చూసినా యూజ్ లేదు అని చెప్తుంది. తనక్కడికి వెళ్ళి ముందుగా కయాన్ రికార్డింగ్ని వినిపిస్తుంది. అది విన్న జీ అంటే ఇదంతా నువ్వే చేసావా అని కయాన్ని అడుగుతాడు. వెంటనే జియాంగ్ డివోర్స్ పేపర్స్ తీసి ముందు వీటి మీద సైన్ చేయని అంటుంది. జీ ఫస్ట్ సైన్ చేయని అంటాడు. జియాంగ్ సరే నీకు టైం ఇస్తాను, నేను నిన్ను ఫోర్స్ చేయను అని అంటుంది. కానీ పీ ముందుకొచ్చి నాకు ఓపిక చాలా తక్కువ, నేను 10 వరకు కౌంట్ చేస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో అస్సలు బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో భయపడి జీ వెంటనే సైన్ చేసేస్తాడు. అక్కడికక్కడే వాళ్ళకి డివోర్స్ అయిపోతాయి.
జీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఒక పని మనిషి వచ్చి, మాస్టర్ నిన్న నైట్ మీరు తాగిన వాటర్లో ఈ కయానో ఏదో కలిపేసింది అని చెప్తుంది. పి ఆ వాటర్ని చెక్ చేసి అవును ఇందులో డ్రగ్స్ కలిపారు అని కన్ఫర్మ్ చేస్తాడు. అది విన్న జీకి ఇంకా కోపం వస్తుంది. ఓహో నువ్వు నా మీద ఇలాంటి ప్లాన్స్ ఎప్పటి నుంచి చేస్తున్నావు అని కాయాన్ని తిడుతూ ఉంటాడు. వెంటనే తనకి ఇచ్చే క్యాష్ మిగతావన్నీ ఆపేయమని ఆర్డర్ వేసి తనని అక్కడి నుంచి గెంటేస్తాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక జీ ఎవరో ఒకరికి కాల్ చేసి జియాంగ్ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మధ్య ఉన్న కోఆపరేషన్ వెంటనే కట్ చేయండి అని చెప్తాడు. ఇక్కడ జియాంగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. పి తనతో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నువ్వు ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడ్డావు. పద ఈరోజు మనం చాలా మంచి ప్లేసెస్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దామని చెప్తాడు. తర్వాతి సీన్లో ఒక ఆవిడ చాలా కోపంగా కనిపిస్తుంది. జియాంగ్ విడాకులు తీసుకుందా? తను అలా ఎలా చేస్తుంది? మన కంపెనీల మధ్య డీల్స్ ఉన్నాయని తనకి తెలీదా అని అరుస్తుంది. అంకుల్ కూడా అవును వాళ్ళు రిలేషన్ కట్ చేస్తే మనకే నష్టం వస్తుంది అని అంటారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి మామ్ అండ్ డాడ్ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, దాన్ని అప్లై చేద్దామని చెప్తాడు. తర్వాత పి జియాంగ్ను తన కంపెనీకి తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేస్తాడు. ఆఫీస్ రూమ్లో వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతుంటే పి ఫ్రెండ్ చూసి అరే మీరు ఇలాంటివి చేస్తారని తెలిస్తే నేను ముందే వచ్చేవాడిని కాదు కదా, సరే మీరు ఎంజాయ్ చేయండి, నా పని తర్వాత చూసుకుంటానని నవ్వుతూ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే జియాంగ్కి తన ఆంటీ నుంచి కాల్ వస్తుంది. మీ అంకుల్ బర్త్డే ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని ఇన్వైట్ చేస్తారు. పీతనని నువ్వు వెళ్తున్నావా అని అడిగితే చాలా కాలం తర్వాత పిలిచారు కదా వెళ్ళాలి అని జియాంగ్ చెప్తుంది. ఇంకోవైపు జీ తన కంపెనీలో మీటింగ్ పెడతాడు. వాళ్ళ సేల్స్ తగ్గిపోతున్నాయని అందరూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి షెన్ ఫ్యామిలీ నుంచి మీకు బర్త్డే ఇన్విటేషన్ వచ్చింది, అక్కడికి జియాంగ్ కూడా వస్తుంది అని చెప్తుంది. జీ సరే నేను వెళ్తానని బయలుదేరుతాడు. జీ వెళ్ళిపోయాక ఎంప్లాయీస్ అందరూ జియాంగ్ చాలా చిన్న అమ్మాయి, తను మన బాస్ని వదిలేసి తప్పు చేసింది, దీనివల్ల మనకి చాలా నష్టం వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. చివరగా జియాంగ్ బర్త్డే పార్టీకి వెళ్తుంది. అక్కడ అంకుల్ తనని కలిసి నీ విడాకుల విషయం విని చాలా బాధపడ్డాను అని అంటారు. జియాంగ్ పర్లేదు అంకుల్, అతను అస్సలు మంచివాడు కాదు, విడిపోయినందుకు నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్తుంది. తను లోపలికి వెళ్ళేసరికి అక్కడ జీ ఆల్రెడీ ఉంటాడు. తనని చూసి జియాంగ్ షాక్ అవుతుంది. జీ నవ్వుతూ షెన్ ఫ్యామిలీ నన్ను పిలిచారు, మన రిలేషన్ పోయినా మనం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆంటీ వచ్చి చూడు జియాంగ్ ఇది చాలా తప్పు, నువ్వు జీ మ్యాటర్లో ఇంత మొండిగా ఉండకూడదు, తనని వదిలేసినా కూడా మన మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంటుంది కదా, దాంతోనే మనం నెట్టుకొద్దాం, నువ్వేం భయపడకు అని అంటుంది. తర్వాత అందరూ తినడానికి వెళ్తారు. అప్పుడు మళ్ళీ ఆంటీ అందుకుని చూడు జియాంగ్ నువ్వు ఇలా అస్సలు చేయకూడదు, తనకి చాలా అన్యాయం చేస్తున్నావు, తను నిన్నేమైనా అని ఉన్నా కూడా నువ్వు భరించాల్సింది, ఇలా విడిపోవడం అస్సలు పద్ధతి కాదు అని క్లాస్ పీకుతూ ఉంటే జియాంగ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తర్వాత ఆంటీ నేను మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు రప్పించానంటే మీరు మళ్ళీ కలిసి మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారని అని చెప్తుంది. అప్పుడే జియాంగ్కి ఒక డ్రింక్ ఇస్తారు. అది తాగగానే తనకి ఒంట్లో ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది. తన కండిషన్ పాడైపోతుంది. నేను నా రూమ్కి వెళ్తాను అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. నాకు చాలా వింతగా అనిపిస్తుంది, అంటే వీళ్ళు నాకు డ్రగ్స్ ఇచ్చారనమాట అని తనకు అర్థమైపోతుంది. వెంటనే పి ఇచ్చిన లాకెట్ని నొక్కుతుంది. ఇక్కడ పి అప్పటికే తనకి చాలాసార్లు కాల్ చేసి ఉంటాడు, కానీ జియాంగ్ లిఫ్ట్ చేయదు. లాకెట్ సిగ్నల్ రాగానే తన లొకేషన్ చూసి పి కంగారు పడిపోయి వెంటనే కార్ని అటువైపుగా తిప్పుతాడు. రూమ్లో జియాంగ్ టెన్షన్లో ఉండగా అక్కడికి జీ వస్తాడు. జియాంగ్ తనని చూడగానే ఓహో ఈ పార్టీ ఏర్పాటు చేసింది నీకోసమే అన్నమాట, నాకు డ్రగ్స్ ఇచ్చింది నువ్వే కదా, నీ వల్ల ఇదంతా జరుగుతుంది కదా అని అరుస్తుంది. జీ ఏమో నీకు పిచ్చి పట్టిందా, నేను నీకు ఇలా ఎందుకు చేస్తాను, కొంచెం ఆలోచించు అని అంటాడు. జియాంగ్ డోర్ తీయడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కాదు. నువ్వే ఇదంతా చేస్తున్నావని నాకు బాగా తెలుసు అని తను అంటూ ఉంటే కిందికి పి వచ్చేస్తాడు. జియాంగ్ ఇక్కడే ఉందని నాకు తెలుసు, నేనే తనని వెతికి పట్టుకుంటాను అని పి అనగానే ఆంటీ భయపడిపోతుంది. పైన జీ నువ్వు నా మీద బ్లేమ్ వేస్తున్నావు కదా, ఎలాగో నువ్వు మత్తులో ఉన్నావు, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని తనని తోసేసి తన మీదకి వెళ్ళబో
చెప్పబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే పీ అక్కడికి వచ్చి జీని పక్కకి నెట్టేస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? ఇంకోసారి తనని తాకాలని చూస్తే నీ చేతులు విరగ్గొడతాను అని వార్నింగ్ ఇచ్చి వెంటనే జియాంగ్ని హక్ చేసుకుంటాడు. అప్పుడు జీ పీ చేయి పట్టుకుని జియాంగ్ని నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, మా మధ్యలోకి రావడానికి నువ్వెవడివి అని అడుగుతాడు. పీ నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను, నిన్ను కొట్టకూడదు అనుకుంటున్నాను, కానీ నీకు దెబ్బలు కావాలనిపిస్తుంది, నేనెవరో నీకు చూపిస్తాను అని అంటూ ఉంటే గ్రాండ్మా అక్కడికి వస్తుంది. జియాంగ్ చేయి వదిలే అని చెప్తుంది. అప్పుడు పీ జియాంగ్ని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడే ఒక పని మనిషి వచ్చి జియాంగ్కి డ్రగ్స్ ఇచ్చింది తన అంకుల్ ఆంటీనే, వాళ్ళే ఇదంతా ప్లాన్ చేశారు అని నిజం చెప్తుంది. అది విన్న జీ షాక్ అవుతాడు. అంటే ఇదంతా చేసింది మీరా? జియాంగ్ నన్నెందుకు తిడుతుందో అనుకున్నాను, తను ఏదో ట్రిక్ ప్లే చేస్తుంది అనుకున్నాను, కానీ అసలు వీళ్ళల్లో మీరన్నమాట. ఇప్పుడు చూడండి మీ సంగతి తేలుస్తాను అని అంటాడు. ఇక్కడ జియాంగ్ పీ ఆ నైట్ కలిసి స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే జియాంగ్ కళ్ళు తెరిచేసరికి పీ తన పక్కన ఉండడం చూసి షాక్ అవుతుంది. పీ తనతో నువ్వేం భయపడకు, నీ బాధ్యత అంతా నాదే, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అంకుల్ ఆంటీని కలవడానికి వెళ్తారు. కయాన్ ఇదంతా దూరం నుంచి చూస్తుంది. జియాంగ్ వల్ల తను రోడ్డున పడ్డానని, తనకి ఎవరూ జాబ్ కూడా ఇవ్వడం లేదని, అందరూ తనని చూసి నవ్వుతున్నారని కయాంగ్ కోపంగా ఉంటుంది. ఇప్పుడు చూడు నీ పని ఎలా పడతానో అని మనసులో అనుకుంటుంది. జియాంగ్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ గార్డ్స్ ఉంటారు. అంకుల్ ఆంటీ వాళ్ళ కొడుకుని అప్పటికే ఎవరో బాగా కొట్టుంటారు. జియాంగ్ అక్కడికి వెళ్ళి నేను ఒక చిన్న పని మీద వచ్చాను, మా మమ్మీ డాడీకి సంబంధించిన షేర్లు ప్రాపర్టీ ఏదైతే మీ దగ్గర ఉందో అది మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి, మిమ్మల్ని ఇంకా కొట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. వాళ్ళు ఫస్ట్ ఇవ్వమంటే ఇంకోసారి ఆలోచించుకోండి, లేకుంటే మళ్ళీ దెబ్బలు పడతాయని వార్నింగ్ ఇస్తుంది. దాంతో భయపడి అంకుల్ ఆ పేపర్స్ మీద సైన్ చేస్తాడు. జియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మీ బతుకు మీరు బతకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంకుల్ వాళ్ళు కోపంతో ఉన్నప్పుడు కయాన్ లోపలికి వస్తుంది. మీరు కూడా జియాంగ్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు కదా, నేను కూడా తనని చంపేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ కొడుకు బాయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, తనకి అలా ఎలా చేస్తావు, ఇవన్నీ చేస్తే మన పేర్లు బయటికి వచ్చేస్తాయి కదా అని అంటాడు. దానికి కయాన్ మీరు చూడండి తన పేరెంట్స్ ఎలాగో తొందరగా చనిపోయారు కదా, తను కూడా అలాగే చచ్చిపోవాలి అని అంటుంది. ఆ తర్వాత కయాన్ అంకుల్తో మీకు తన షేర్స్ కావాలి, ఆస్తి కావాలి, తన డబ్బంతా కావాలి కదా, ఒకవేళ తను చనిపోతే అదంతా ఎవరికి వస్తుంది, మీకే కదా, అందుకే తనని చంపేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని అంటుంది. అంకుల్ కూడా సరే నీ ఐడియా చాలా బాగుంది, దీని మీదే వర్క్ చేద్దామని ఒప్పుకుంటాడు. తర్వాతి సీన్లో జియాంగ్ పీతో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే జీ అడ్డుపడతాడు. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను, నేను సారీ అడుగుతున్నాను కదా, నన్ను క్షమించేయి, ఇంకెప్పుడు ఇలా చేయను అని బతిమాలుతూ ఉంటాడు. కానీ జియాంగ్ తనని ఇంకెప్పుడు నా దారిలోకి రాకు, వస్తే నీకే మంచిది కాదు అని చెప్పి పీని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక పీతో నువ్వు చేసింది తప్పు, మళ్ళీ తనతో అలా గొడవ పడకు అని కోప్పడుతుంది. జియాంగ్ తన మీద సీరియస్ అయ్యేసరికి పీ ప్లీజ్ ఒక్కసారి నన్ను క్షమించు, వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది, ఆ టైంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు, ఇంకెప్పుడు ఇలా చేయను సారీ అని అడుగుతాడు. అది విన్న జియాంగ్ తనని క్షమించేస్తుంది. ఇక్కడ జియాంగ్ తన ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో తనని ఒక కారులో కిడ్నాప్ చేస్తారు. ఇంకోవైపు పీ చాలా హ్యాపీగా ఒక ఫ్లవర్ బొకే పట్టుకుని ఈరోజు ఎలాగైనా జియాంగ్కి నా లవ్ని ప్రపోజ్ చేసేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇది విన్న రాయ్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే నేను కూడా అక్కడికి వస్తాను, జియాంగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని అంటుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఒక కాల్ వస్తుంది. జియాంగ్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. అది విన్న పీ చాలా భయపడిపోయి వెంటనే తన లొకేషన్ని ట్రాక్ చేస్తాడు. జియాంగ్కి స్పృహ వచ్చేసరికి తను కిడ్నాప్ అయ్యానని అర్థమవుతుంది. అక్కడికి అంకుల్ ఇంకా కయాన్ వస్తారు. నువ్వే నన్ను కిడ్నాప్ చేసింది అని జియాంగ్ అడిగితే అవును నేనే చేశాను, నువ్వు నాకు ఎంత అన్యాయం చేశావో నీకు తెలుసుగా, అందుకే నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను అని కయాన్ అంటుంది. దీని వెనకాల అసలు ఎవరున్నారు అని జియాంగ్ అడిగితే నేనే ఉన్నాను, నీ హస్బెండ్ని వాడుకొని నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్తుంది. కయాన్ ఒక నైఫ్ తీసి తన దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడికి జీ వస్తాడు. నువ్వు తనని ఏం చేస్తున్నావు అని జీ అడిగితే సారీ జీ నిన్ను వాడుకున్నాను అంతే, ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి చంపేస్తున్నాను, మీ ఇద్దరూ చావాల్సిందే అని కయాన్ అరుస్తుంది. కయాన్ వాళ్ళని చంపబోతూ ఉంటే కరెక్ట్ టైంకి పీ అక్కడికి వచ్చి జియాంగ్ని సేవ్ చేసుకుంటాడు. కయాన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది, కానీ దేనికో తగిలి చాలా గట్టిగా కింద పడిపోతుంది.
తర్వాతి సీన్ హాస్పిటల్లో చూపిస్తారు. కయాన్ని చూసి జియాంగ్ తనకి బ్రెయిన్ ఇంజురీ చాలా గట్టిగా తగిలిందంట. తను కోమాలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఎవరికీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి అంకుల్ అండ్ ఆంటీని అరెస్ట్ చేసిన విషయాలను కూడా గుర్తు చేసుకుంటుంది. అలాగే తను జీని కలిసినప్పుడు జీ తనతో నా దగ్గర ఉన్నదంతా నీదే జియాంగ్, నన్ను క్షమించు, నీ వస్తువులన్నీ నా దగ్గరే పెట్టుకుని తప్పు చేశాను, ఇదిగో ఇవన్నీ నీవే అని చెప్పి ఆస్తి పేపర్స్ అన్నీ తనకిచ్చేస్తాడు. చివరగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. జియాంగ్ చాలా కాన్ఫిడెన్స్గా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. తమ కొత్త బ్రాండ్ ఇంకా కంపెనీ గురించి అందరికీ చెప్తూ ఉంటుంది. అప్పుడు రిపోర్టర్స్ తన వేలికి ఉన్న రింగ్ని చూసి మీరు రింగ్ పెట్టుకున్నారు కదా, దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా అని అడుగుతారు. తను నవ్వుతూ అవును, ఇది నా ఫియాన్సే ఇచ్చారు, తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తుంది. మీ ఫియాన్సీ ఎవరో మాకు కూడా చూపిస్తారా అని వాళ్ళు అడుగుతూ ఉంటే పీ స్టేజ్ మీదకి వచ్చి తన చేయి పట్టుకుని తను నా ఫియాన్సే, మేము తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేమని అంటాడు. తర్వాత పీ జియాంగ్ని అక్కడి నుంచి తీసుకొని పారిపోతాడు. జియాంగ్ తనతో కలిసి చాలా హ్యాపీగా ఎక్సైట్ అవుతూ వెళ్తుంది. ఈ సీన్తో మన డ్రామాకి ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.